ఫ్రెండ్స్, ఇప్పుడు నేషనల్ ఊగిపోయేటటువంటిది, టాలీవుడ్ షేక్ అయిపోయేటటువంటిది, బాలీవుడ్ బద్దలైపోయేటటువంటి ఒక న్యూస్తో అయితే మేము ముందుకు వచ్చాను. మన అల్లు అర్జున్ అయితే గడ్డం తీసేసిండు. గడ్డం తీసేయడం న్యూస్ ఏంట్రా, నీకేమన్నా మైండ్ దొబ్బిందా అంటారు. యాస్, ట్విట్టర్లో, ఎఫ్బీలో, ఇన్స్టాలో అయితే మన యువత అంతా తన కెరియర్స్ని పక్కన పెట్టి, తన జాబ్స్ని పక్కన పెట్టి, ఇప్పుడు వచ్చినటువంటి ప్రతిదీ పక్కన పెట్టి అల్లు అర్జున్ గడ్డం ఏదైతే పడ్డారనమాట. ఫాస్ట్లీ దీని కనుక ఒక పెద్ద కథని, ఒక పెద్ద మసాలాను కూడా క్రియేట్ చేశారు. మరి ఆ మసాలాలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది క్లియర్లీ క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా అల్లు అర్జున్ లుక్స్ చూసుకున్నట్లయితే బేబత్సమైనటువంటి గడ్డంతో అయితే కనపడ్డాడు అనమాట. ఏందన్నా ఎలా తయారైన, స్మార్ట్గా ఉండేటోడివి, హాట్గా ఉండేటోడివి, ఈ గడ్డం పెంచడం ముదిరిపోయిన వాళ్ళ కానవసరం అని చెప్పి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నప్పటికీ పుష్ప కోసం తన డెడికేషన్ చూడండి. విగ్గు పెట్టుకోవచ్చు, తను పెట్టుకోకుండా రియల్గా తన గడ్డాన్ని అయితే తను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుండే. ఇక్కడికైతే నిజంగా ఐకాన్ స్టార్ ఏంటో అనేటటువంటిది అయితే ఇంకా నిజం అనమాట. సో పుష్ప కోసం మన అల్లు అర్జున్ బేబత్సంగా గడ్డం అయితే పెంచేసిండు. ఇది మనం మాట్లాడుకోవాల్సిన నిజం. అది కాక రీసెంట్గా వైసీపీకి సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మంచి గడ్డంతో అయితే కనపడ్డాడు అనమాట. పుష్ప షూట్స్లో కూడా గడ్డంతోనే కనపడ్డాడు. టీజర్ రిలీజ్ అప్పుడు కూడా గడ్డంలో కనపడ్డాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి క్లీన్ షేవ్ ఫొటోస్ అయితే దర్శనం వస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటి, సుకుమార్ గారంట ఈ పుష్ప 2 షెడ్యూల్ అనేది పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారంట. స్క్రిప్ట్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, షెడ్యూల్ కుదరట్లేదు, వానలు వస్తున్నాయి, అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి షెడ్యూల్ని పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుండి ఈ విధంగానే జరుగుతుంది. దాంతో అల్లు అర్జున్కి కోపం వచ్చింది. ఇక నేను పుష్ప 2 షూటింగ్ ఇప్పట్లో రాను అని చెప్పి క్లీన్ షేవ్ చేసేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు. ఫ్యామిలీతో పిక్నిక్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి న్యూస్ అయితే ఫుల్ వైరల్గా మారిందనమాట. సో ఒక హీరో తప్పు చేస్తేనే కాదు, ఒక హీరో గడ్డం తీసేసి కూడా ట్రెండింగ్లో నిలబడగలడు. అది వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టోరీకి సొంతం. ఇదైతే నేను ఒప్పుకుంటాను అనమాట. ట్విట్టర్ అంతా కూడా ఊగిపోతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. మరి నిజంగానే అల్లు అర్జున్కి షూటింగ్లో నటించడం ఇష్టం లేదా అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ చెప్పిండు, నా లైఫ్ ఎవరైనా నాకు ఇచ్చారు అని అంటే, నేను ఈ రోజులో ఒక కారులో తిరుగుతున్నాను అంటే దానికి 100% కారణం సుకుమారే. సుకుమార్తో తీసినటువంటి ఆర్య అనేటటువంటి సినిమా లేకపోతే నేను లేను. నాకు కెరియర్ ఇచ్చింది కూడా సుకుమారే. సో అలాంటి ఆయన కోసం నేను ఎప్పుడైనా సరే దాసోహం అవుతా అని చెప్పి అల్లు అర్జున్ చాలాసార్లు ఒక ఇంటర్వ్యూలో ఉండొచ్చు, వీడియోలో అయితే తెలియజేసింది అనమాట. ఇది మనం చాలాసార్లు విన్నాం. సో అలాంటి డైరెక్టర్ షూటింగ్ని పోస్ట్ పోన్ చేస్తుండు అనేటటువంటి సిల్లీ రీజన్తో క్లీన్ షేవ్ చేసి అలిగి ఫారెన్ వెళ్ళిపోవడానికి తనేమి చిన్నపిల్లగాడు కాదు, తనేమి ఫ్యాన్ వర్క్ చేసేటటువంటి నిబ్బాగాడు కాదనమాట. ఫుల్ షూటింగ్ అయితే అయిపోయింది. అయితే ఇంకొద్దిగా షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ షూటింగ్ తర్వాత పూర్తి చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అల్లు అర్జున్ హాలిడే అయితే తీసుకున్నారనమాట. మరి షేవ్ ఎందుకు చేసిండు బ్రో అంటే, గడ్డంతో ఉన్నటువంటి షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు గడ్డం లేకుండా స్మార్ట్ లుక్ కోసం ఏమైనా కనపడుతుందేమో, పోనీ ఆ సినిమా షూటింగ్ కంప్లీట్గా అయిపోయిందేమో, అయిపోయింది మనకు నిదానంగా అప్డేట్ ఇస్తారేమో, వేరే సినిమా కోసం తను క్లీన్ షేవ్ చేసిండేమో, ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వదిలిపెట్టి ఆయన ఏందో నాగాశ్విన్ పోస్ట్ చేస్తే సందీప్ రెడ్డి వంగ గురించి అన్నాడు, ఎంత కామెడీగా ఉందో. అల్లు అర్జున్ క్లీన్ షేవ్ చేస్తే పుష్ప సినిమా తీయట్లేదు అనేటటువంటిది కూడా అంతే కామెడీగా ఉందన్నమాట. సో ఈ విధమైనటువంటి పుకార్లు రావడం సహజమే. ఇంకా బేభత్సంగా ఎందుకు వస్తున్నాయి అంటే, వీళ్ళు నిజంగా పుష్ప 2 షూటింగ్ తీస్తున్నారా లేకపోతే అవతార్ 3 తీస్తున్నారా అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కావట్లా. అవతార్ కూడా అంత టైం తీసుకోవాలి. జేమ్స్ కెమెరాన్ ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఈ గ్యాప్లోనే ప్రభాస్ 4 సినిమాలు రిలీజ్ చేసిండు. మరి ఇప్పటిదాకా సినిమాని రిలీజ్ చేయకపోవడం ఏంటి అనేటటువంటి విమర్శలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. సో ఎంత లేట్ అయితే కంటెంట్ అంత బాగుంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. మొన్నే రిలీజ్ అవ్వాలా, ఈ ఆగస్టులోనే రిలీజ్ అవ్వాలా. కాకపోతే ఈ ఎలక్షన్ స్టంట్ వల్ల అయితే డిసెంబర్కి వెళ్ళిపోయింది. డిసెంబర్లో అయితే 100% రిలీజ్ చేస్తారు అనేటటువంటిది రియాలిటీ. ఇక వాళ్ళు తమిళలో ఉన్నంత స్పీడ్గా మనోళ్ళు ఉండరు. ఎందుకంటే మనోళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి పుష్పరాజ్ ల్యాండ్ ఏంటంటే అపోజిషన్కి బ్యాండ్ అయిపోద్ది, బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోద్ది. ఇది నా వార్డ్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక నెబ్బా కథలు బంద్ చేయండి. ఇక అలా చేస్తే ప్రొడ్యూసర్లు అలా అనుకుంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ అల్లు అర్జున్కి రెమ్యునరేషన్ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకున్నారు. అలిగి వెళ్ళిపోవడానికి కుదరదక్కరా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా బాయ్. మరి ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియో షేర్ చేయండి. అది మాత్రం జై హింద్, నమస్కారం.